ఏ క్రికెటర్ ఏ హీరోకి అభిమాని అంటే కోట్లాది మంది అభిమానులతో చప్పట్లు కొట్టించుకుంటారు క్రికెటర్లు. సోషల్ మీడియాలో వారి అప్డేట్ల కోసం ఎంతో మంది వారిని ఫాలో అవుతుంటారు. మరి అలాంటి క్రికెటర్లు ఎవరికి వీరాభిమానులో తెలుసా? వాళ్ళెవరిని ఫాలో అవుతుంటారో ఒకసారైనా మీరు చూసారా? ఎన్టీఆర్ అంటే విరాట్ కోహ్లీకి చాలా ఇష్టమట. తెలుగు హీరోల్లో జూనియర్ ఎన్టీఆర్ అంటే నాకు చాలా మంచి స్నేహితుడు, నటుడుగాను ఎంతగానో అభిమానిస్తా. కొన్నేళ్ల క్రితం ఓ ప్రకటనలో తనతో కలిసి నటించా. ఆ సమయంలో ఆయన వ్యక్తిత్వానికి ఫిదా అయ్యా. ఆప్యాయంగా మాట్లాడే అతని తీరు చూసి నాకు చాలా బాగా నచ్చింది. RRRలో ఎన్టీఆర్ నటనను వర్ణించడానికి మాటలు కూడా సరిపోదు అనిపించింది. నాటు నాటు డ్యాన్స్ ఎంతగానో ఆకట్టుకునింది. అనుష్కతో కలిసి ఆ స్టెప్పులు వేస్తూ చాలా రీల్స్ కూడా చేశా. గతేడాది ఓ మ్యాచ్ ఆడుతుంటే ఆ సినిమాకి ఆస్కార్ వచ్చినట్టు తెలిసింది. వెంటనే మైదానంలో నాటు నాటు స్టెప్లు వేసి నా సంతోషాన్ని వ్యక్తం చేశా. ప్రత్యేక సందర్భాల్లో ఎన్టీఆర్కు వీడియో కాల్ చేసి మాట్లాడుతూ ఉంటా అని తన అభిమానాన్ని వ్యక్తం చేశాడు వీకే. క్రికెటర్ సూర్యకుమార్కు విజయ్ నటన అంటే చాలా ఇష్టమట. ప్రయాణాల్లో నాకు నిద్ర పట్టదు, అందుకే దేశ విదేశాల్లో జరిగే మ్యాచ్లకు వెళ్ళడానికి ముందు నా ట్యాబ్లో కొన్ని సినిమాలు డౌన్లోడ్ చేసి పెట్టుకుంటా. ముఖ్యంగా పాత కామెడీ సినిమాలను చూడ్డానికి ఇష్టపడుతుంటా. అవి చూసి ఒత్తిడి పోగొట్టుకొని రీఛార్జ్ అవుతుంటా. అభిమాన హీరో విషయానికొస్తే విజయ్ అంటే నాకు చాలా ఇష్టం. ఆయన యాక్షన్ సినిమాలు నాకు బాగా నచ్చుతాయి. కాలేజ్ రోజుల్లో విజయ్ సినిమాని థియేటర్లో చూసేవాడిని. ఇప్పుడు కుదరక ఓటీటీలోనే చూస్తున్నా. వంశీ పైడపల్లి తీసిన వారసుడు ఎంతగానో నచ్చింది. అమ్మ సెంటిమెంట్తో వచ్చిన ఆ సినిమాని ఎన్నిసార్లు చూసినా చూడాలనిపిస్తుంది. ఒకసారి ఫ్లైట్లో ఆ సినిమా చూస్తూ కేరింతలు కొడుతుంటే ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అది వైరల్గా మారింది. అది చూసి ఎంతగానో నవ్వుకున్నా అన్న సూర్యకుమార్. శ్రేయస్ అయ్యర్కు ప్రభాస్ అంటే చాలా ఇష్టమంట. అభిమానుల్ని డార్లింగ్ అంటూ ఎంత ప్రేమగా పిలిచే ప్రభాస్కు పెద్ద ఫ్యాన్ నేను. బాహుబలి సినిమా చూశాక అభిమానిగా మారా. అప్పటి నుండి సోషల్ మీడియాలో ఫాలో అవుతూ ప్రభాస్ గురించి, ఆయన నటిస్తున్న సినిమాల విశేషాలని ఎప్పటికప్పుడు తెలుసుకుంటా. కోవిడ్ సమయంలో డార్లింగ్ నటించిన సినిమాలు చూస్తూ ఎంజాయ్ చేశా. మిర్చి సినిమాలో ప్రభాస్ చాలా అందంగా ఉన్నాడు. ప్రస్తుతం లుంగీ లుక్లో రాబోతున్న రాజాసాబ్, అమితాబ్తో నటించిన కల్కి సినిమాలను ఎప్పుడెప్పుడు చూడాలా అని ఆశపడుతున్నా. మ్యాచ్లు లేకపోతే విడుదలైన మొదటి రోజే ఆ సినిమాలను థియేటర్లో చూస్తా అని తన అభిమానాన్ని చాటుకున్నాడు శ్రేయస్ అయ్యర్. ఇక మన ధోనికి రజనీకాంత్ అంటే చాలా ఇష్టమంట. నటుడుగానే కాకుండా వ్యక్తిగతంగానూ రజనీకాంత్ సర్కి వీరాభిమానిని. ఆయన స్టైలు, మేనరిజం నన్నెంతగానో ఆకట్టుకుంటాయి. చిన్నతనంలో చాలాసార్లు ఆయన్ని కలవాలనుకునేవాడిని. క్రికెటర్ని అయ్యాక కూడా ప్రయత్నించా గానీ మ్యాచ్ల వల్ల కుదరలేదు. నా బయోగ్రఫీ విడుదలకు ముందు ప్రమోషన్లో భాగంగా రజనీ సర్ని కలిసే అవకాశం వచ్చింది. నేరుగా మాట్లాడాక ఆయనతో ప్రేమలో పడిపోయానని చెప్పారు. దళపతి, భాష, ముత్తు సినిమాలను ఎన్నిసార్లు చూశానో లెక్కలేదు. మా పాపకి రోబో అంటే చాలా ఇష్టం. రజనీ సార్ మీదున్న అభిమానాన్ని చాటుకోవడానికి గతేడాది IPL సందర్భంగా ఆయన గెటప్ వేసుకుని ఓ యాడ్ చేశా. యూట్యూబ్లో ఆ వీడియోకు వచ్చిన స్పందన అంతా ఇంత కాదు అని తన అభిమానాన్ని పేర్కొన్నారు ధోని. అల్లు అర్జున్ స్టైల్ని చూసి గెడ్డం పెంచాడంట రవీంద్ర జడేజా. పాన్ ఇండియా సినిమా పుష్ప చూశాక అల్లు అర్జున్ అభిమానులు జాబితాలో చేరిపోయా. ఆయన లుక్ని చూసి కాపీ కొట్టేశా. ఆ లుక్లోని కొన్ని ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తే అల్లు అర్జున్ వాటికి రిప్లై ఇవ్వడం నాకు చాలా బాగా నచ్చింది. నేను హిందీలో ఆ సినిమా చూశాను కానీ తెలుగు డైలాగులు బాగా పాపులర్ అయ్యాయి. ఆ డైలాగులతో చాలా రీల్స్ కూడా చేశా. ఖాళీ దొరికినప్పుడు అల్లు అర్జున్ నటించిన సినిమాలన్నీ వరస పెట్టి చూసా. ఒక్కో సినిమాకి అతని ట్రాన్స్ఫర్మేషన్ చూసి ఆశ్చర్యం వేసింది. ప్రస్తుతం అందరి ప్రేక్షకుల్లానే నేను కూడా పుష్ప పార్ట్ 2 సినిమా కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నా అని తన ప్రేమను చాటుకున్నాడు రవీంద్ర జడేజా.